ఏంట్రా హలో కొంచెం ఫ్రెండ్స్, ఎక్కువ చేస్తుండ నేనైతే అనిపించట్లా? మాకు ఇంకా హాలిడేస్ వచ్చేస్తాయి అనమాట. అసలు తగ్గించి ఇంకా తెలిసిందే కదా, వందుడు. సెకండరీ అయిపోయాక ఇంటర్ ఎక్కువ హాలిడేస్ వస్తాయని యాక్చువల్గా ఎంసెట్ గానీ అయిపోయింది. ఎంసెట్ ఉన్నప్పుడే తప్పించుకుంటున్న పనుల దగ్గర. ఇప్పుడు ఎంసెట్ గానీ అయిపోయింది, వచ్చి ఎగ్జామ్ కానీ అటెంప్ట్ చేసి అంతా అయిపోయింది కాబట్టి ఇంకా మనం పనులలో ఎలాగ తప్పించుకోలేము, ఇంకెలాంటి ఛాన్స్ లేదనమాట. ఇంకైతే నేను అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు మమ్మీకి ప్రామిస్ చేశాను, ఎగ్జామ్స్ కాలేజ్ తగ్గించుకుంటే మంచిది. అయిపోయాక ఇంకా నేనే మొత్తం టోటల్ వర్క్స్ చేస్తానని చెప్పాను. ఇంకైతే మనమైతే ఫస్ట్ అయితే సామాన్లు గడికి వెళ్ళిపోదాము. ఇంకా రోజు ఇంకా మార్నింగ్ మమ్మీ గడుగుతుంది, కడిగేస్తాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎక్కువ పని ఉండదు, అందుకే మమ్మీ మార్నింగ్ తీసుకుని నైట్ నాకు ఇచ్చేసింది. సో నేను అవన్నీ ఫాస్ట్గా వాష్ చేస్తా. ఇంకా రేపటితో సాటర్డే కాబట్టి ఇంకా పూజ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చేసాము. ఇంకా నైట్ అన్నీ వాష్ చేసుకునేసి ఎర్లీ మార్నింగ్ మనం ఫ్రెష్గా ఉండొచ్చు. ఇంకైతే మాదంతా డిన్నర్ అయిపోయింది అనమాట. ఇంకా డాడీ కోసం అయితే చేస్తున్నాను. కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? కర్రీ అసలు తగ్గించి అయిపోయింది కాబట్టి వందుడు. ఇంకా డాడీ కోసం అయితే ఇంకా రైస్ బాగా నీట్గా వాష్ చేసి ఇంకా పెట్టేసాను అనమాట. అసలు ఎందుకురా స్వామి హాలిడేస్ వచ్చాయనిపిస్తుంది. ఇంకా ఎవ్రీడే పని చేయాలి నాకు, ఒక్కరోజు కొన్ని డేస్కి ఇలా అనిపిస్తుంది. కానీ మమ్మీ రోజు ఎలా చేస్తుందో అస్సలు అర్థం కావడం లేదు నాకైతే. కొన్ని రోజులు చేసుకుందుకే మెంటలు వచ్చేస్తుంది నాకైతే, అసలు వాళ్ళ ఇంట్లో ఉండడమే కావడంలా. ఇంకా మా తమ్ముడైతే ట్రిప్ వెళ్ళాడనమాట హాలిడేస్ కాబట్టి. ఇంకా నన్ను అయితే పంపించలేదు, నన్ను వాళ్ళే తీసుకెళ్తారంట. ఇంకా మా తమ్ముడైతే మా అన్న వాళ్ళతో మా మామ వాళ్ళతో వెళ్ళాడు. ఇంకా బయట చూసే కొందికి ఫుల్ రెయిన్ పడిపోయింది, అంతా తడిచిపోయింది.